శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమివ రాజముఖం నమామ. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేతు. శ్రీ గురుభ్యో నమః. రాక్షస సంహారం. కరుడు కరదూషణాది త్రిశిరాది రాక్షసులు 14,000 మందిని స్వామివారు అరఘడియలోపే సంహరించారు. ఆ కార్యక్రమం అక్కడికి పూర్తయింది. అది ఎక్కడ ప్రారంభమైంది? శూర్పణఖ ఎదురుచ్చయ స్వామి అమ్మవారు లక్ష్మణ స్వామి ఉన్న ప్రదేశానికి వచ్చింది. ఎదురుచ్చయ తిరుగుతూ తిరుగుతూ అక్కడికి వచ్చింది. ఎప్పుడైనా అంతే, అలాగే జరుగుతూ ఉంటుంది. కావాలని ఎందుకు వస్తుంది ఆవిడ? అవి తిరుగుతూ తిరగడం అనేది ఆ రాక్షస స్త్రీ స్వభావం కాబట్టి ఆవిడ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి స్వామివారు ఏం చేశాడు? ఆయనకి తెలుసును ఈ శూర్పణఖ వచ్చింది అంటే రాక్షసులు వచ్చారు అని. అయితే అంతకుముందు విరాధుడు అక్కడ కనపడ్డాడు. కానీ విరాధుడి మీద ఆ రావణాసురుడి పెత్తనం లేదు. ఆయన స్వతంత్రంగా ఉన్న రాక్షసుడు, పైగా శాపవశాత్తు రాక్షసుడైన వాడికి మోక్షం వచ్చింది, వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడి నుంచి అలా కాదు. శూర్పణఖ రావణ పరివారంలోది. ఇప్పుడు ఆవిడ వచ్చింది అంటే నెమ్మదిగా ఇంకా రావణాసురుడు కూడా వస్తాడు అని సూచన. ఇంకా ఇప్పుడు అసలు రామాయణం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడే ప్రారంభమైంది, ఎప్పుడో ప్రారంభమైంది. ఇప్పుడు మనకు ఆ రామాయణ కథలో ఒక అత్యంత ఆసక్తికరమైనటువంటి ఘట్టాలు వరుసన జరుగుతూ ఉంటాయి. మనని ఆ కథ యొక్క పరిణామ స్థితిలో ఉత్తమ దశకు తీసుకుని వెడతాయి. అది ఇక్కడ ప్రారంభమవుతోంది. శూర్పణఖ చూసింది తన కళ్ళ ఎదుటే ఇంతమంది, ఎన్ని వేల మంది మహాపరాక్రమవంతులైనటువంటి సైన్యాధిపతులతో సహా కరుడు, దూషణుడు, త్రిశిరస్కుడు కూడా మరణించిపోయారు. మరి ఆవిడ కూడా మరణించాల్సిందే. మరణించలా. ఎందుకని? ఆ రామబాణం ఆవిడ్ని విడిచిపెట్టేసిందేమో. స్త్రీ కాబట్టి, పైగా తాటకాంతటి అపరాధి కాదు, పైగా గురువాజ్ఞ లేదు. గురువు గారు వచ్చి అక్కడ చెప్పాడు కాబట్టి ఇంకా మొహమాటం లేకుండా ఆవిడ్ని సంహరించాడు. ఈవిడి సంగతి అలా కాదు. ఇక్కడ మరి ఏ ఋషి కానీ విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు కానీ ఎవరూ లేరు. స్వామివారు ఒక్కడే ఉన్నాడు. ఇంకా ఏదైనా నిర్ణయం ఆయన తీసుకోవాల్సిందే. ఆయన చెప్పినట్టు ఆయన పద్ధతి ప్రకారం ఆయన వెళ్తాడు. అది ఇంకా ఇక నుంచి రామాయణంలో జరగబోయే విశేషం. అది బాగానే ఉంది. కాబట్టి స్త్రీ కాబట్టి ఆవిడ్ని వదలలేదు, ఆవిడ్ని సంహరించలేదు. అయితే బాణానికి స్త్రీ అని, స్త్రీ కాదని, పురుషుడని, వీడిని చంపాలి అని, చంపకూడదని అదేం తెలుస్తుందండి? ఒకసారి ఆయన బాణం వేసేసాడు. అది ఆ బాణం అందరినీ రాక్షసుల్ని ఆలోచించి అస్త్రాన్ని ప్రయోగించాడు కదా, గంధర్వాస్త్రాన్ని. అది వెళ్ళి అందరినీ సంహరిస్తుంది కదా, శస్త్రం కాదు అనేసరికి అలా కాదు. రాముడి మనస్సు తెలుసుకొని రాముడి ప్రయోగించిన అస్త్రం పనిచేస్తుంది. అలాగే కదా మారీచుడిని సముద్రాల్లో పడేటట్టు కొట్టింది, సుబాహుని సంహరించింది, తాటకుడిని సంహరించింది. అంటే రాముడు వేరు, రాముడి యొక్క అస్త్రం వేరు కాదు. అస్త్రానికి రామ హృదయం తెలుసును. అందుకని ఇక్కడ
శూర్పణఖ స్త్రీ కాబట్టి అస్త్రం వదిలేసింది. అంతేకాదు, స్త్రీ వేషంలో ఇంకొకడున్నాడు, వాడి పేరు అకంపనుడు. ఈ అకంపనుడు రావణాసురుని యొక్క గూఢచారి. గూఢచారి అంటే మరి కరదూషణాలు అందరూ మిత్రులే కదండి. మిత్రుల రాజ్యంలో గూఢచారి ఎందుకు? అలా ఉండదు గూఢచారి రాజనీతి. మిత్రులని కాదు, శత్రువులని కాదు, గూఢచారులు వాళ్ళు ఎక్కడికి వెడతారో అక్కడికి వెడతారు. అక్కడ జరిగినటువంటి విశేషాలు ఏమైనా ఉంటే వెంటనే తీసుకెళ్ళి ఆ యజమానికి చెప్పేస్తారు. అది వాళ్ళ పద్ధతి, అది ఉద్యోగ ధర్మం అది. కాబట్టి ఇప్పుడు ఈ అకంపనుడికి తొందర ఎక్కువైపోయింది. తొందర ఎక్కువైపోయి త్వరమాణ త్వరమాణ అంటే ఎందుకని త్వరమాణ అంటే ఇక్కడ శూర్పణఖ ఉంది అని అతడికి తెలుసు. శూర్పణఖ వెళ్ళి రావణాసురుడితో తనకంటే ముందే ఏం చెప్తుందో, ఏదైనా తనకి ఇష్టం లేని మాట చెప్పి తన రాజుగారిని ఆ మార్గంలోకి మళ్ళించేస్తుందేమో. అలా కాదు, నేను ఇక్కడ చూసిందంతా మా యజమానితో చెప్పాలి, మా రాజుగారితో చెప్పాలి. ఆయన్ని నేను ఏ మార్గంలో ముందుకి నడిపించాలో ఆ మార్గంలో నడిపించడానికి నేనే వెళ్ళి ముందు చెప్పాలి. అందుకని త్వరమాణ. ఈ శూర్పణఖకి ఆ ఆలోచన ఏం లేదు. ఆవిడ కొంచెం భయపడిపోయింది, అదిరిపోయింది, చెమటలు పెట్టేసినాయి. అసలు అక్కడి నుంచి తను ఎలా బతికిందో కూడా ఆవిడికి తెలియదు. అటువంటి అయోమయ స్థితిలో ఒక అడుగు ఆలస్యమైందేమో. ఈ అకంపనుడు త్వరమాణ తతో గత్వా జనస్థానం, ఆ జనస్థానాద్ అకంపన. అకంపన అని సూటిగా ఉన్నట్టుండి ఒక మాట ప్రయోగించి, ఒక నామవాచకం ప్రయోగించేశాడు వాల్మీకి. ఎవరు అకంపనుడు? సహజంగా అలా ఉండకూడదు కదా. ఏదైనా పాత్ర ప్రవేశించేటప్పుడు అది దృశ్యకావ్యం కానీ శ్రవ్యకావ్యం కానీ ఆ పాత్రను గురించిన కొంత వివరం ముందు పాఠకులకు ఇవ్వాలి కదా. అదేమీ లేదు. ముందు త్వరమాణ ఇదే మాట. ఈ మాటతోటే తతో గత్వా జనస్థానాదకంపన ప్రవిశ్య లంకాం వేగేన రావణం వాక్యమబ్రవీతు. వేగేన ప్రవిశ్య, ఎంత వేగంతో వెళ్ళిపోవాలో అంత వేగంతో చకచకచక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పైగా ఇంకా ఏం ఆగలేదు. రావణం అబ్రవీతు. ఆ ఒక్క శ్లోకంలో 3 రకాలైన భావాల్ని, త్వరమాణ, అకంపన, లంకాం ప్రవిశ్య, రావణం అబ్రవీత్, ఒకే ఒక వాక్యంలో జనస్థానంలో ఉన్నటువంటి అకంపనుడు వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు అక్కడ రావణాసురుడితో. అది కథా వేగం. కథని అక్కడ అంత వేగంగా చెబితేనే కానీ రక్తి కట్టదు. అలా చెప్పినందువల్ల మనకి అక్కడ ఆ కథలో జరిగే సన్నివేశం యొక్క ఔచిత్యం మనకి అర్థమవుతుంది. అది వాల్మీకి మహర్షి యొక్క కావ్య నిర్వహణ, కావ్య రచన నైపుణ్యం, దక్షత. ఒక్క శ్లోకంలో ఎలా చెప్పేశాడో మనం గమనిస్తే ఆశ్చర్యం అవుతుంది. అదే అలాంటిది కొన్ని శ్లోకాల్లో సాగదీసి ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటాడు. అదే అక్కడ ఆ పద్ధతి, ఇక్కడ ఇది పద్ధతి. ఇది చాలా అద్భుతమైన శ్లోకం. పైగా త్వరమాణ తతో కొన్ని శ్లోకాల్ని వాల్మీకి అసమాపక క్రియలతో మొదలు పెడతాడు. ఏ శ్లోకాల్ని? ప్రధానమైన శ్లోకాల్ని, కథలో మలుపుని తెలియజెప్పే శ్లోకాల్ని అసమాపక క్రియతో మొదలు పెట్టాడు అంటే అక్కడ ఏదో ఒక మలుపు ఉందనే అర్థం. అలాగే ఇక్కడ నామవాచకంతో, విశేషణంతో మొదలు పెట్టాడు అంటే ఇక్కడ కూడా మలుపు ఉంది అనే అర్థం. త్వరమాణ తతో గత్వా జనస్థానాత్ అకంపన ప్రవిశ్య లంకాం వేగేన రావణం వాక్యమబ్రవీత్. ఏమి అసలు లేవు. జనస్థాన స్థిత రాజన్ రాక్షస భగవో హతా. హే రాజన్, ఒక్క మాట రాజుగారు, ఓ స్వామి, ఓ రావణాసుర మహారాజా, జనస్థాన స్థిత జనా అనేక భగవ హతా. ఎవరు చంపారో ఏమిటో చెప్పట్లా, ముందు అందరూ పోయారండి. ఇది రావణాసురుడికి ముందు కోపం రావాలి. కోపం వచ్చే విధానంతో చెప్పాలి. అందుకనే ఏం చెప్తున్నాడు?
అసలు ఈ శిల్పం, ఈ నైపుణ్యం తర్వాత కవులందరూ పుణికి పుచ్చుకున్నారండి. అది అద్భుతమైన విధానం. జనస్థాన స్థిత రాజన్ రాక్షసా భగవో. నేను ఇంతమంది అంతమంది అని చెప్పలేను. భగవ అసలు ఒక రకంగా జనస్థానం మొత్తం పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇంకా ఎవరెవరు అందులో ముఖ్యులు? కరశ్చ నిగత సంఖ్యే కథంచిదహమాగత. మరి నువ్వెలా వచ్చావురా బాబు అంటే కథంచితు, నేను ఎలా వచ్చానో నాకే తెలియదండి అంటే. అక్కడ వ్యాఖ్యాతలు ఏమర్థం చెప్పారంటే, స్త్రీ వేషం వేసుకుని వీడు ఆ బాణానికి ఏం చేసింది, అది ఆ బాణమేగా స్త్రీ రూపంలో ఉన్నాడు వీడు. వీడు ఈవిడ స్త్రీ, దీన్ని మనం చంపకూడదు అని ఆ బాణం వదిలేస్తే, గంధర్వాస్త్రం వదిలేస్తే అప్పుడు బయటపడ్డాడు ఈ అకంపనుడు. బయటపడిందే బతుకు జీవుడా అనుకుని వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఎంత వాయువేగ మనోవేగాలతో రావణాసురుడి దగ్గరికి వెళ్ళటం ఏమిటి, రెండో శ్లోకంలో ఉన్న విషయాన్ని చెప్పేయటం ఇంత అద్భుతంగా జరిగిపోయింది. జరిగిపోతే ఏవో ముక్తో మూడో శ్లోకంలో కోపం రానే వచ్చేసింది. అది కథా వేగం. ఏవముక్తో దశగ్రీవ క్రుద్ధ సంరక్తలోచన అకంపనమువాచేదం నిర్దహన్నివ చక్షుషా. ఆయనకు కోపం వచ్చింది. దశగ్రీవ క్రుద్ధ. ఇంతకుముందు రాముడు వీళ్ళందరూ వచ్చి మీద పడినప్పుడు రాముడు క్రుద్ధుడైనాడు. కానీ ఆయన ఆ క్రోధాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆయన స్వభావంలో క్రోధం లేదు, రావణాసురుడి స్వభావంలో క్రోధం ఉంది. ఈ క్రోధమే మోక్షానికి అడ్డం పడుతుంది. క్రోధం అందుకనే సుమతి శతకకారుడు తన క్రోధమే తన శత్రువు తన కోపమే అని ఆయన చెప్పాడు కదా. నీతి శతకాలన్నీ ఇలా ఇందుకోసం వచ్చినవే. అందులో భర్తృహరి నీతి శతకం అయితే మరీ అద్భుతం. సరే, కోపం వచ్చేసింది. ఇది పూర్తి రాముడికి ఇక నుంచి మనం ఏం చేస్తాము అంటే, రామరావణుల మధ్య ఉన్న భేదాన్ని సాధ్యమైనంత వరకు సవివరంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఏమిటి తెలుసుకున్నందువల్ల ప్రయోజనం అంటే, రామాదివత్ ప్రవర్తితవ్యం నా రావణాదివత్. నువ్వు రావణాసురుడి లక్షణాలు అలవర్చుకోకయ్యా బాబు, అది నిన్ను కొంప ముంచుతుంది. నిన్ను ఈ సంసార సాగరంలో మరింత లోతుకంట ముంచేస్తుంది. రావణాసురుడి యొక్క స్థితి అటువంటిది. కాబట్టి అలాంటి లక్షణాలు వద్దు. రాముని యొక్క మార్గంలో ప్రవర్తించినట్లయితే నీకు మోక్షం కరతలామలకం అవుతుంది. నువ్వు ఈ సంసారంలో పడి ఉండాలి అనే కోరుకుంటున్నావా? ఈ సంసారంలో అనుకోకుండా నువ్వు కోరకుండానే వచ్చే కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, మంచి చెడ్డలు, మరి కర్తవ్యం, భోక్తవ్యం, కర్తృత్వ భోక్తృత్వాలు ఇవన్నీ విని విని చూసి అనుభవించి ఈ ఒక్క జన్మలో కాదు, ఈ అనుభవం ఈ జీవుడికి అబ్బాయి అని ఇది ఎప్పటి నుంచో వచ్చిన అనుభవం అనిపించేంతటి లోతైన స్థాయిలో ఉన్నది. అందుకనే ఏం చెప్తారయ్యా పెద్దలు అంటే, జన్మల నుంచి ఈ దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటాడు జీవుడు. అది పద్ధతి, అది సహజం, అలా అనుకుంటాడు. కాబట్టి వాటి మీద విరక్తి పుట్టితే కనుక రాముడి మార్గంలో వెళ్తే ఇందులో నుంచి బయటపడతాం. మోక్షం అనేది వేరే ఎక్కడా ఒక తేనె పట్టులాగానో, లేకపోతే చిటారు కొమ్మని ఒక మిఠాయి పొట్లం లాగానో, లేకపోతే ఈ లోకం నుంచి వెళ్ళి ఇంకో లోకంలో మనకి యథోచితమైన స్థానంలో మనల్ని కూర్చుండబెట్టేది లాగానో ఉండదు. మోక్షము అంటే ఈ పంచభూతాల వలన ఏర్పడినటువంటి లక్షణాలన్నింటినీ ఏ ఒక్కటి కూడా ఏ ఒక్క దానిలో మళ్ళీ ఇంత మాత్రం కూడా విడిచిపెట్టకుండా కేవలం నీ యొక్క మనస్సు మాత్రమే ఈ లక్షణాలన్నీ పోగొట్టుకుంటే ఆ మనస్సు పరిశుద్ధంగా మిగులుతుంది. మనస్సుకి మనస్సే మిగులుతుంది. అదే మోక్షం. అంతకంటే వేరే ఇవి ఉపనిషత్తులు అన్నీ చెప్పిన మాటే ఇది. ఆ ఏవముక్తో దశగ్రీవ క్రుద్ధ సంరక్తలోచన. కోపం వస్తే సంచార వ్యభిచార భావాలను ఉంటాయి. కోపం కళ్ళు ఎర్రబడినవి అంటే కోపం వచ్చేసిందనే అర్థం.
ఆ విధంగా సంరక్తలోచనుడై అకంపన మువాచేదం నిర్దహన్నివ చక్షుషా, కళ్ళల్లో ఎక్కడ చూస్తే ఆ చూపు పడిన చోటల్లా భస్మీభూతం అయ్యేంత కోపం వచ్చింది. అంటే కోపంలో అంత తీవ్రత ఉందన్నమాట ఆయనకి. అంటున్నాడు 4వ శ్లోకంలోనే, కేన రమ్యం జనస్థానం హతం మమ పరాసునా, మమ జనస్థానం కేన హతం, ఎవర్రా నా జనస్థానాన్ని చంపేసింది? పరాసున, వాడి ప్రాణాలు ఇంకా ఉన్నాయా పోలేదా? ఇంకా పోలేదా ప్రాణాలు పోవటానికి పోగొట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడైతేనే నా జనస్థానాన్ని వాడు సంహరించాడు. కోహి సర్వేషు లోకేషు గతించ అధిగమిష్యతి, ఎవరయ్యా లోకంలో సర్వేషు లోకేషు గతించ అధిగమిష్యతి, అటివాడు లోకంలో ఎక్కడుంటాడు నాకు చెప్పు? ఈ లోకాలన్నింటిలో ఎక్కడున్నా సరే నేను తీసుకొచ్చి అతన్ని సంహరించబడేస్తాను. ఇక్కడే ఉంది. ఈ ఒక్క మాటలోనే జ్ఞానము ఉంది, అజ్ఞానము ఉంది. జ్ఞానం ఏమిటి? కోహి సర్వేషు లోకేషు గతిం, ఎవరికి ఈ అన్ని లోకాల్లోనూ గతి ఉన్నది? గతి అంటే నడక, ఉండటం. అన్ని లోకాల్లోనూ ఉన్నవాడెవడు? పరమాత్మ. జీవాత్మకి జీవాత్మ కూడా ఉన్నది. తాను జీవాత్మని కాదు అనుకుంటే పరమాత్మే అవుతాడు, ప్రత్యేగాత్మే అవుతాడు. అప్పుడు సర్వాత్మత్వం స్ఫుటీకృతం అవుతుంది. లేకపోతే నేను జీవుణ్ణి, ఈ శరీరానికి పరిమితం, ఇది నాది, నేను, ఇది నాది, నాకు సంబంధించినవి ఇవి, నాకు సంబంధించనివి, నాకు దూరంగా ఉన్నవి, వీళ్ళు నాకు శత్రువులు, వీళ్ళు నాకు మిత్రువులు, ఈ మిత్రులు, ఈ భావాలన్నీ వచ్చి పడితే ఇదే బంధనం. ఇప్పుడు మీరు మాటిమాటికి ఈ మాట చెబుతున్నారు, ఇదే బంధనం అని. ఇందులో నుంచి అందరూ ఇందులో పడ్డవాళ్లే కదండి. ఇందులో నుంచి తప్పించుకోవటం ఎలాగా? తప్పించుకుంటే ఏమైపోతాం? తప్పించుకుని వెళ్ళిపోతే అది కూడా పద్ధతి కాదు కదా. ఎవరు వెళ్తారు? వెళ్ళటం అంటే ఈ శరీరం వెళ్ళాలి కదా. ఇందులో నుంచి నేననే ఒక మాట బయటికి వెళ్ళలేదు కదా. కాబట్టి ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి, ఈ శరీరంలో వచ్చి పడ్డాం కాబట్టి తప్పనిసరిగా మేము ఈ విధానాల్ని, ఈ శరీరం ఏ విధానాలనైతే ఆచరించడానికి ఉద్దేశించబడిందో, ఎటువంటి సంబంధ బాంధవ్యాలని కలిగి ఉన్నదో అలా ప్రవర్తించవలసిందే తప్ప మాకు వేరే గత్యంతరం లేదు. మీరెన్ని చెప్పినా దానివల్ల ఫలితం లేదు. వినటానికైతే వింటాం, కానీ జరిగేది మాత్రం ఇదే. అవును, ఇది ఒప్పుకొని తీరవలసిందే. ఎందుకంటే యథార్థాన్ని ఎప్పుడూ ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకుని ఏం చేయాలి అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మీరు క్రమక్రమంగా ప్రతినిత్యం ప్రతిరోజు పరమాత్మని గురించి శ్రవణం చెయ్యండి. రామాయణంతో ప్రారంభించారు కదా, తర్వాత మెట్లు ప్రస్థానత్రయం అని ఉంటుంది. ఈ పరమాత్మని గురించిన అటువంటి శ్రవణ మనన నిధిధ్యాసవే ప్రయాణం. ఈ ప్రయాణం 3 దశల్లో ఉందని చెప్పారు. ఒకటి శ్రవణం. దీనికి శ్రవణానికి ఉపనిషత్ ప్రస్థానం, ఉపనిషత్తులు వినటం సద్గురువు వల్ల. తర్వాత బ్రహ్మసూత్ర ప్రస్థానం, అంటే మననానికి. ఉపనిషత్తులు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఉపనిషత్తులు చెప్పినాయి. ఆ సిద్ధాంతాన్ని మననం చేసుకోండి బ్రహ్మసూత్రాల ద్వారా. శంకర భగవత్పాదులు వారు దశోపనిషత్తులకి భాష్యం రాశారు. ఆ భాష్యానికి అద్భుతంగా మహానుభావులు, పుణ్యాత్ములు చక్కటి తెలుగు అనువాదం ఇచ్చారు. సంస్కృత భాష వస్తే సరే, రాకపోతే పక్కన తెలుగు అనువాదం చదువుకుంటే సంస్కృత అనువాదం చదువుకున్నట్టే. కాబట్టి శ్రవణానికేమో ఉపనిషత్తులు, మననానికి బ్రహ్మసూత్రాలు, నిధిధ్యాసనకి భగవద్గీత. ఇది మూడు ప్రస్థానాలు విడివిడిగా కాదు. ప్రస్థానంలో ఒకే మజిలీలు ఇవి. కాబట్టి ప్రతినిత్యం ఈ కార్యక్రమంతో చేస్తూ ఉంటే, కాలం జరుగుతూ ఉంటే ఏమవుతుంది? ఇంకా ఈ మనిషి మమ్మల్ని గురించి పట్టించుకునేటట్లు లేడు,
అని అనుకుని ఈ గుణాలన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి, పోతాయి, ఉండవు, వాటంతట అవే వెళ్ళిపోతాయి. నువ్వేమీ ప్రయత్నం చేయక్కర్లా. అప్పుడు నీకు మంచి దారి, నువ్వు సంసారంలోనే ఉండొచ్చు. ఆ సంసారులు ఇలాగే చెప్తారులేండి అని ఏదైనా ఒక ఆక్షేపణ రావచ్చు. ఆ 99 మంది సంసారులే కదా ఉన్నది, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్లే కదా. మరి వాళ్ళని కాదంటే ఏం చెప్పగలరు, ఎవరికి చెప్తారు వాళ్ళని కాదంటే? కాబట్టి ఏ ధర్మం చెప్పినా గృహస్థ ధర్మం గృహస్థులకు చెప్పాల్సిందే. అప్పుడు నువ్వు ఈ సంసారంలోనే ఉండవచ్చును, తామరాకు మీద నీటి బొట్టులాగా. ఎంతవరకు మాత్రం నిర్వహించాలో అంతవరకే నిర్వహించవచ్చు సంసార బాధ్యతలు. ఇంకొక విశేషం కూడా, ఆ సంసార బాధ్యతలు నిర్వహిస్తూనే నిరంతరం శ్రవణ మరణాలు జరుపుకుంటూ ఉండవచ్చును. ఇలా 2 ప్రవృత్తులు చేసినట్లయితే లోకంలో పిచ్చివాడని అంటారనే విమర్శ వస్తుంది కదా, రాదు. ఆ విధంగా ప్రతి సాధకుడు తనని తాను అలాగా ఆ దారిలో శిక్షణ ఇచ్చుకోవాలి. అంటే నిరంతరం మనస్సులో పరమాత్మ ధ్యానం, నిధిధ్యాసనం సాగుతూనే ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ఏం చేస్తాం? రాముని యొక్క లక్షణాలు, రావణాసురుడి యొక్క లక్షణం. ఇప్పుడు అరణ్యకాండలో 31వ సర్గానికి వచ్చిన తర్వాత రావణుడి పాత్ర ప్రవేశించింది. అది కూడా మనం ఎవరి ద్వారా చూశాం? అకంపనుడి ద్వారా చూశాం. ఎప్పుడు చూశాం? జనస్థానంలో 14,000 మంది రాక్షసులు హతమైపోయినప్పుడు చూశాం. నిజానికి అక్కడ చూసినది ఇంకా ఇప్పుడు శూర్పణఖకి దిక్కెవరు? అక్కడున్న కరదూషణాదులు చనిపోయారు, లేరు వాళ్ళు. ఇంకా దిక్కు రావణాసురుడే. ఆవిడ రావాలి, రావణాసురుడి దగ్గరికి వస్తుంది. ఆవిడ వచ్చే ముందే అకంపనుడు వచ్చేసాడు. ఇది ఒక కథలో దీని ఒక చిన్న మలుపు. ఇలాంటి ఆకర్షణలు లేకపోతే కథలో కథ రక్తి కట్టదు. అందుకని అకంపనుడిని ముందుకు తీసుకొచ్చాడు. ముందుకి ఈ అకంపనుడు చెప్పినా, శూర్పణఖ చెప్పినా అదే మాట చెప్పారు. రావణాసురుడు కోరుకున్నది అదే, వీళ్ళు చెప్పింది అదే. చివరికి దానివల్ల పతనమైంది వాడే. ఇప్పుడు మనం రాముడి యొక్క లక్షణాలు అవి ఎలా ఉన్నాయి అంటే, మనని పరమాత్మ వైపుకి నడిపించే లక్షణాల పద్ధతి ఎలా ఉంటుంది, సంసార కోపంలో పడదోసే లక్షణాల పద్ధతి ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూసుకుంటూనే వెళ్తాం. అదే అంటున్నాడు కోహి సర్వేషు లోకేషు, అన్ని లోకాల్లోనూ సంచారం. అంటే రావణాసురుడు ఏమనుకుంటున్నాడు? తాను స్వర్గమర్చ పాతాళాల్లో సంచరించగలడు కాబట్టి తనకంటే ఈ ముల్లోకాల్లోనూ సంచారం గలవాడెవడు లేడు. నేనే విష్ణువుని, నేనే శివుణ్ణి, నేనే అమ్మవారిని, నేనే దీన్నంతటిని రక్షిస్తాను, సృష్టిస్తాను, సంహరించి పడేస్తాను. నా కోపం వస్తే దేన్నైనా నేను నాశనం చేయగలను చెప్తాడు. ఇంకా పరాక్రమం ఇక అదంతా అదే. కాబట్టి ఇంక విష్ణువేమిటి? విష్ణువు ఆయన ఎక్కడున్నాడు? అసలు వైకుంఠం ఎక్కడుంది? లేదు. నేనే విష్ణువు, అంతా నేనే అంటే దీంట్లో అంతరార్థం ఏమిటనమాట? కేవలం ఒకే ఒక్క చిన్న విషయం. ఆభరణం బంగారం. ఈ బంగారం ఏమనుకోవాలి? ఏమనుకోదు. ఆ బంగారానికి అనుకోవాల్సిన అవసరం ఏమిటి? తాను బంగారం, అంతే. ఆభరణం ఎక్కడుంది? నేను అది ఆభరణం నేనే అంటుంది బంగారం. కానీ ఆభరణం అలా అందు. ఇదేమంటుంది? నేనే ఉన్నాను, బంగారమా అది ఎక్కడుంది అంటుంది. నాకు స్వతంత్ర స్థితి ఉంది అంటుంది ఆభరణం. ఇదిగో ఈ రెండు భావాల మధ్య ఘర్షణే ఆత్మ అనాత్మల మధ్య, సత్య అసత్యాల మధ్య ఘర్షణ. ఈ ఘర్షణలో మనం గనక అనాత్మ వైపుకి మొగ్గటానికి అనేక కారణాలు. ఈ కారణాలన్నింటినీ శంకర భగవత్పాదుల వారు బ్రహ్మసూత్ర భాష్యంలో ఖండించి పారేశారు. అది చదివితే అబ్బా వీటిల్లో ఎంత డొల్లతనం ఉందా అని మనకు అర్థమవుతుంది. అలా అర్థమైనందువల్ల
ఏం ప్రయోజనం? మన మన బుద్ధి ఆత్మ వైపుకి వెళుతుంది, అది ప్రయోజనం. ఇప్పుడు ముల్లోకాల్లోనూ ఉన్నవాడు పరమాత్మ అని ఈ రావణాసురుడికి తెలియదు. తెలియదు అనుకోవాలా? తెలుసు. తెలుసు అనుకోవాలా? తెలియదు. తెలిసి తెలియని మూర్ఖత్వ స్థితి. తెలుసుకోవటమే అద్వైత స్థితి, తెలియకపోవటం ద్వైత స్థితి. ఖచ్చితంగా ఇంతే, ఇదే భేదం. అందుకని ఆ మాటలు నోటితో వచ్చినాయి. ఏమంటున్నాడు? ఈ ముల్లోకాల్లో ఎక్కడో ఉన్నప్పుడు అసలు ఈ రావణాసురుడు పుట్టడానికి కారణం అదే కదా. ఒక్కసారి మనం ఇప్పుడు అక్కడ ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. ఇది పరమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానం జ్ఞానం తన పాటికి తానే ఉంది. శక్తి ఎక్కడుంది? అమ్మవారు ఎక్కడుంది? జ్ఞానంలో అంతర్నిహితమై ఉన్నది. శక్తి ఎక్కడా లేదు, జ్ఞానంలోనే ఉంది. వెన్నపూస ఎక్కడుంది? పాలల్లో ఎక్కడుందో ఉంది. అలాగే జ్ఞానంలో అంతా ఉంది. పూర్వ సృష్టి ఉంది, ఉత్తర సృష్టి, పూర్వ సృష్టి అన్నీ ఉన్నాయి జ్ఞానంలో. అది నిశ్చలంగా ఉంది. అటువంటి స్థితిలో ఓ చిన్న కదలిక. ఏం కదలిక? ఒక వైకుంఠం. ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఇక్కడ సంపూర్ణ పూర్ణ జ్ఞానానికి గుర్తు, చిహ్నం, ద్వారపాలకులు. ఈ కథ మనకు తెలిసిందే. ఇది సృష్టించి ఈ ప్రజ్ఞానం ఇలా ఉంటుంది అని మన చేత గ్రహింపజేయటానికి విష్ణుమూర్తి ద్వారా పరమాత్మ ఆడించిన నాటకం ఇదంతా. ఇలా అనుకుంటే ఎంత తేలిగ్గా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. మన యొక్క ఆ దృష్టి ఎంత చక్కగా కుదురుకుంటుంది ఆత్మ మీద. ఇదే ప్రయోజనం. ఇంత తేలిక దృష్టితో మనం ముందుకు వెళ్ళాలి. రావణాసురుడు ఏమంటున్నాడు? కోహి సర్వేషు లోకేషు గతిం. పరమాత్మతో వాడికి విరోధం వచ్చిందే ఇక్కడ. ఆ శాపం వచ్చిందే. 3 జన్మలు 3 లోకాలు ఇవన్నీ జరిగినాయి. అలాంటి వాడిని వాడు ఎక్కడ అధిగమిష్యతి. ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నా సరే వాడిని అంటున్నాడు ముల్లోకాల్లోనూ అని, కానీ వధిస్తాట. అదే అజ్ఞానం. నహిమే విప్రియం కృత్వా శక్యం భగవతా సుఖం. ఈ రావణాసురుడికి తెలిసిన ఒకనొక దేవత ఎవరయ్యా అంటే వాడు ఆయన ఇంద్రుడు. ఇంద్రుని ఈయన చాలాసార్లు జయించాడు. అంటే అర్థం ఏమిటి? లోపల ఉన్నటువంటి దుర్గుణాలు మనస్సుని వశం చేసుకుని తమ ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాయి. అప్పుడు మనస్సుకు ఇంద్రత్వం ఉండదు, జీవత్వం వచ్చి పడుతుంది. ఇంతే అర్థం. నహి మే విప్రియం కృత్వా శక్యం భగవతా సుఖం ప్రాప్తుం వైశ్రవణేనాపి నయమేన న విష్ణునా. నేను గనక ఈ జనస్థానంలో ఉన్న నా బంధువులందరినీ సంహరించిన వాడిని యమస్థానానికి పంపించదలుచుకున్నట్లయితే అది విష్ణువు ఆపలేడు, వైశ్రవణుడు ఆపలేడు, కుబేరుడు ఆపలేడు, మరి ఇంద్రుడు ఎవ్వరూ ఆపలేరు. వాళ్ళు ఎవరైనా నాకు అపకారం చేస్తే నగిమే విప్రియం కృత్వా వాళ్ళు సుఖంగా వాళ్ళు ఉండలేరు. వాళ్ళని ఉండనివ్వలేరు. వీళ్ళలో ఎవరైనా చేశారా ఈ పని? ఆ విష్ణువే చేశాడు. కానీ అది వాడికి తెలీదు. ఎందుకని? ఎవరో రాముట్ట చెప్తాడు ఇప్పుడు అకంబరుడు. ఎంత అద్భుతమైనటువంటి కథ బిగువుగా ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క పాదం, ఒక్కొక్క భావం మనస్సును ఎలా కట్టిపడేస్తోందో. మన యొక్క హృదయాంతరాళాల్లో ఆ భావం ఈ లోపలికంటా వెళ్ళి మనని ఎంత పునీతం చేస్తోందో ఇది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నహిమే విప్రియం కృత్వా శక్యం భగవతా స్వయం సుఖం ప్రాప్తుం వైశ్రవణేనాపి నయమేన న విష్ణునా. కాలస్య చాప్యహంకాల. సంపూర్ణమైన అజ్ఞానం. ఇక ఇంతకంటే ఘోరమైన అజ్ఞానం. ఇప్పుడు ఆత్మ పరమాత్మ అనేది కూడా భేదం అందరికీ ఎలా తెలుస్తుందండి అని ఎవరైనా అడిగితే తెలియదు. తెలియకపోవచ్చు, ఒప్పుకుంటాం. పోనీ నువ్వు చెప్పినట్టే ఈ లోకమే, ఈ భూమే, ఇదే, ఈ సృష్టి శాశ్వతం అనుకో, ఇది మంచిదే అనుకో. అనుకుని ఏం చేస్తావు? నువ్వు ఏం చేయాలి? నేను అందరినీ గర్వం, ఈ లోకంలో ఉన్న పెద్దలకైనా, విద్వాంసులకైనా, పండితులకైనా, ధనవంతులకైనా, పరిపాలకులకైనా, ఎవ్వరికైనా సరే అహంకారం పనికొస్తుందా?
అస్తివా నాస్తివా, ఉన్నాడా లేదా అనే చర్చలో పాల్గొనే పెద్దలకైనా, ఏ పెద్దలకైనా అహంకారం పనికొస్తుందా? అహంకారం ఏం చేస్తుంది? మనిషి యొక్క జ్ఞానాన్ని పాడు చేస్తుంది. మరి ఆ అహంకారం రావణాసురుడిలో కనపట్టలేదా? కాబట్టి రావణాసుర భావాన్ని మనం ఎంత త్వరగా విడిచిపెట్టేస్తే మనకి అంత మంచిది. కాలస్య జప్యహంకాల దహేయమపి పావకం, అగ్నిని కూడా దహించి పారేస్తాను. ఇది మూర్ఖత్వంతో చెప్పే మాట. మృత్యుం మరణ ధర్మేణ సంయోజయితుముత్సహే, మృత్యువు కూడా మరణాన్ని కల్పించేస్తాను. దహేయమపి సంక్రుద్ధ తేజస ఆదిత్య పావకం, సూర్యుణ్ణి అగ్నిని కూడా నేనే దహింపజేసేస్తాను. వాతస్య తరసా వేగం నిఘంతు మహముత్సహే, గాలి యొక్క వేగాన్ని కూడా నేను ఆఫ్ చేసి దాన్ని నియమించి పారేస్తాను. తథా క్రుద్ధం దశగ్రీవం కృతాంజలి రకంపన భయాత్ సందిగ్ధయా వాచ రావణం యాచతే అభయం. ఇప్పుడు ఏమడిగాడు రావణాసురుడు? ఎవరు చచ్చిపోయారని చెప్పావు, బాగుంది. ఎవరు చంపారు ఆ మాట చెప్పవే? ఆ అకంపనుడి తెలివితేటలు కూడా రాముడే చంపాడు అని మొదలుపెట్టలా, చచ్చిపోయారు అని మొదలుపెట్టాడు. అది తెలివితో ఒక వాక్య కోవిదుడు కాదు వాడు. నిజానికి రావణాసురుడి యొక్క హితం కోరినట్లయితే ఎక్కడ మొదలు పెట్టాలి? వాళ్ళంతా అధర్మవర్తనులయ్యా, నీ చెల్లెల దగ్గరికే వచ్చింది ఇది, ఆవిడికి అనవసరమైన కామం కలిగింది, ఆ కామం పనికిరాదు అని వాడు చెప్తే వీడి కోపం వస్తుంది. అందుకని వాడు ఎక్కడ మొదలు పెట్టాడు? అనాత్మ ఎక్కడ మొదలెట్టాలో అక్కడే మొదలుపెట్టాడు. మనం ఎప్పుడూ కూడా రామాయణంలో రాముడు రావణుడు అనే దృష్టితో చూడము, ఆత్మ అనాత్మ అనే దృష్టితోటే చూస్తాము. ఎందుకని? మనకు కావలసింది ఆత్మజ్ఞానమే. కాబట్టి కేవల రామాయణ జ్ఞానం సంపాదించేసుకొని చక్కగా కూర్చోవటం కాదు మన అధ్యయన రమణీయం రామాయణ మార్గం అని మనం శీర్షిక పెట్టుకున్నటువంటి లక్ష్యం అది కాదు కదా. మన లక్ష్యం ఏమిటి అంటే ఆత్మ అనాత్మ భేదం తెలుసుకోవటం ఒకటి. రెండు, అద్వైత సిద్ధాంతం అంటే ఏమిటి? అసలు దానికంటే ముందు పరమాత్మ ఒకడా, ఇద్దరా, 100, 1000, 1,00,000, కోట? పరమాత్మ ఒక్కటే, ఒక్కడే, ఒకడు కాదు, ఒకటి కాదు, ఏది కాదు. పరమాత్మ పరమాత్మే. నా స్త్రీ నా పుంసహ నా పుమాన్, అక్కడ స్త్రీ పురుష భేదం లేదు. అదే జ్ఞానం, విశుద్ధ జ్ఞానం. సరే, పరమాత్మ ఒకటే. ఇదే అద్వైతం. ఈ అద్వైత సిద్ధాంతం ఇంకా బాగా తెలుసుకోవటానికి మనం రామాయణం ఎందుకని, ఆ రామాయణమే ఎందుకనయా ఆలంబనం మీకు అంటే ఒకే ఒక్క శ్లోకం ఆధారం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేదం ఏం చెప్పింది? పరమ పురుషుణ్ణి చెప్పింది. పరమ పురుషుడు అంటే పరమాత్మే. వేదం పరమాత్మని చెప్పింది తప్ప సీతమ్మని, రాముడని, విష్ణువని, కృష్ణుడని, శివుడని ఏమీ చెప్పలా. శివశబ్దాన్ని వేరే అర్థంలో ప్రయోగించింది, అది వేరే. అటువంటి పరమాత్మని చెప్తే ఆ వేదవేద్యుడైనటువంటి పరమ పురుషుడే శ్రీరాముడుగా అవతరించినప్పుడు బాగుంది, మేము అంగీకరిస్తాం. ఆ వేదవేద్యుడైన పరమ పురుషుడు ఎలాగా ఉద్భవించినా అవతరించినా అంగీకరించాలి. ఎలా? శ్రీరాముడుగా అవతరించాడు. శ్రీరాముడుగానేనా? మరి ఈ సృష్టి అంతా ఆయన చేసిందే కదా. ఎందుకు చేశాడు? ఆయన అవతరించాడు. సరే, అది ఆ కథ వేరు, అలా ఉంచండి. ఈ సృష్టి కూడా ఆయనదే కదా. ఆ సృష్టిని కూడా ఒప్పుకుంటాం. అద్వైతి దేన్ని కాదనడు. అయితే దృష్టిలో భేదం ఉంటుంది. ఆ దృష్టి భేదం మళ్ళీ చాలాసార్లు మనం చెప్పుకున్నాం, సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటాం. ఈ సృష్టి ద్వారా, సృష్టిలో భాగమే రామాయణం. రామాయణం సృష్టిని మించింది కాదు. సృష్టిలో భాగమైన రామాయణం ద్వారా సృష్టిని తెలుసుకుంటే పరమాత్మని తెలుసుకున్నట్టే. ఇది సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి సాధన ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనే చేసి చూపించాడు.
ఆ శ్రీరామచంద్రుడే ఆయన నడిచిన నడకే మార్గం. అందుకనే మార్గం అని పేరు పెట్టుకున్నాం. కాబట్టి ఆ మార్గంలో అది సాధన. అవునండి, సిద్ధాంతం తెలుసుకున్నాం, సాధన ఏమిటో ఎలాగో తెలుసుకున్నాం, మాకేమిటి ఫలితం? మోక్షం, ప్రాప్తి, మోక్షం. మోక్షం అంటే ఏమిటండి? అది ఎవరు చెప్పేది కాదు, నువ్వు చెప్పినా నీకు తెలిసేది కాదు, నీ అంతట నువ్వు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఎవరికి చెప్పవు. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. అక్కడ దక్షిణామూర్తి అవతరించిన సందర్భం అది. సరే, సిద్ధాంతం, సాధన, సిద్ధి ఇవి మనం దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నాం. కాబట్టి మనం రాముణ్ణి రాముడిగా చూడము, రావణుడిని రావణుడిగా చూడము. కేవలం కథామాత్ర ఆకర్షిత బద్ధైక దృష్టులంగా ఉండం. కథని విమర్శన దృష్టితో చూసుకుంటూ వెళ్తాం. ఇందులో దోషం ఏం లేదుగా, ఇదేం అపరాధం కాదుగా, వేద సమ్మతమైన విషయమేగా, తప్పే ఉంది. అది అంటున్నాడు. తథా క్రుద్ధం దశగ్రీవం కృతాంజలి రకంపన భయాత్ సందిగ్ధయా వాచ రావణం యాచతే అభయం. ఇప్పుడు ఏం చేయాలి? అకంపనుడు చచ్చిపోయారని చెప్పాడు, ఎవరు చంపారో చెప్పాలిగా. చెప్పాల్సి వస్తే వీడు చచ్చినంత పని అవుతుంది. ఇప్పుడు ఎందుకని, ఎలా చెప్పాలి? ఆ చంపిన వాడిని గురించి చెబితే రావణాసురుడి కోపం, చెప్పకపోతే మరి ఎలా తెలుస్తుంది ఎవరు చంపారో? ఎలా తెలుసు? చాలా చాలా ఇరకాటంలో పడ్డాడు అకంపనుడు. అందుకని ఎటో చెడిపోయినా నా నోట ఎటువంటి మాట వచ్చేస్తుందో నాకు తెలియదు. కాబట్టి నేను ఎలా చెప్పినా నువ్వు నాకు అభయం అయ్యి ముందు నా 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 ప్రాణానికి నువ్వు గ్యారంటీ ఇస్తే అప్పుడు నేను చెబుతా అన్నాడు. అంటే సరే అలాగేలే అబ్బాయి. దశగ్రీవో అభయం తస్మై ప్రదదౌ రక్షసాంబర. రాక్షస శ్రేష్ఠుడైనటువంటి దశగ్రీవుడు అభయం దదవు. సర్లే, నేనేం చేయనులే, చెప్పు, నువ్వేం చెప్పినావు, నిజం చెప్పు, ఏం చెప్తావో చెప్పు. స విశ్రబ్ధో బ్రవీద్వాక్యం అసందిగ్ధం అకంపన. అసందిగ్ధంగా చెప్పాడంటే సందేహం ఎక్కడా లేదు. చెప్పదలుచుకున్న విషయం స్పష్టంగా. ఇది కూడా అకంపనుడి యొక్క అదృష్టమే. శూర్పణఖ ఆవిడ 4 శ్లోకాల్లో శ్రీరామచంద్రుడిని వర్ణించి చెప్పాడు వాల్మీకి. ఆ 4 శ్లోకాల్లో చెప్పబడినటువంటి సల్లక్షణాలు కలిగిన శ్రీరామచంద్ర ప్రభువుని చూసింది శూర్పణఖ. నిజానికి ఆవిడికి అక్కడే జ్ఞానోదయం కావచ్చు. ఆహా, ఇటువంటి పురుషుడిని నేను ఎక్కడా చూడలేదు, నేను ఈయనకి 2 చేతులు జోడించి నమస్కారం చేయబుద్ధి అవుతోంది, నాలో ఉన్నటువంటి ఏదో తత్వం ప్రకోపితం అవుతోంది, బహుశా అది ఆత్మతత్వమేనేమో అని అనిపించాల్సిన భావాలు ఆవిడికి రాలా. ఎందుకని రాలేదు? ఇంకా కామం బాగా అత్యధిక స్థితిలో, అది తగ్గితేనే కానీ ఈ భావాలు రావు. అది తగ్గకపోవటం వల్ల ఆవిడ నేను నిన్ను కామించాను అంటూ పడింది. పోనీ అదైనా ఆయన చుట్టూ తిరిగింది కాబట్టి ఆవిడికి మరణశిక్ష పడలేదు. అసలు ఈ వ్యవహారం అంతా ఏమీ తెలియదు తాటక్కి, కాబట్టి ఆవిడికి మరణశిక్ష పడింది. మధ్యస్థంగా అటు ఇటుగా ఉన్నాడు విరాధుడు. మరణశిక్ష పొంది అదృష్టాన్ని పొంది తన పూర్వస్థితికి తాను వెళ్ళిపోయాడు. మనమంతా కూడా ఒక మాట అనుకుంటే పెద్దలకి కోపం రావు. విరాధ స్థితి మనం ఉన్నది ఖచ్చితంగా విరాధ స్థితే. లోపల ఆత్మతత్వం ఉంది కానీ మనకు తెలియదు, శాపవశాత్తు. శాపం ఏమిటి? మాకెవరు శాపం ఇవ్వలేదే, ఇచ్చారో లేదో. నువ్వు మానవుడిగా పుట్టడమే శాపం. మానవుడిగా పుట్టడం శాపం ఎందుకని? అదృష్టవశాత్తు జంతువు నరజన్మ ఉత్తమం అన్నారు కదా, అది దాన్ని నువ్వు సార్థకం చేసుకోకపోతే నరజన్మే దుఃఖం. ఆ జంతువులే శుభ్రంగా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, వాటి పని అవి చేసుకుంటున్నాయి, చచ్చిపోతున్నాయి. నువ్వు అలా కాదుగా, అన్నీ అనుభవిస్తున్నావు, వాటికంటే ఘోరమైన స్థితిలో ఉన్నావు. నువ్వు ఎప్పుడు ఈ స్థితి నుంచి బయటపడతావు? నీలో ఉన్నటువంటి అశరీరం శరీరేషు, అన్నింట్లోనూ సూత్రే మణిగణ ఇవ, మణుల మధ్యలో ఉన్న సూత్రంలాగా దీని అంతటా సృష్టి అంతటా వ్యాపించి ఏది అయితే ఈ సృష్టిని నియంత్రిస్తున్నదో దాన్ని నువ్వు తెలుసుకో, అది నీ స్వరూపం. ఇవి కాదు, ఇలాంటి స్వరూపాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవరితోటైనా మనం ఒకే మాట అడుగుతాం. ఏమడుగుతాము? ఇవి ఇప్పుడు అనిత్యం, పుట్టుతూ
పెరుగుతూ పోయేది అనేది ఒకటి ఉంది. ఇది అనిత్యం. అనిత్యం ఉన్నప్పుడు నిత్యం అనేది ఒకటి ఉండాలిగా. నిత్యం లేకుండా అనిత్యం అనేది ఎలా వస్తుంది? అంటే ఈ సృష్టి అనిత్యము అనిపించినప్పుడు నిత్యం అయింది ఒకటి ఉండాలి. తర్వాత ఈ కనిపించేది పరిచ్ఛిన్నం. పరిచ్ఛిన్నం అంటే ఎక్కడికక్కడ తెగిపోతుంది. ఈ ఎన్నో లక్షల కోట్ల వస్తువులు, ఒక వస్తువు అక్కడ ఉంది, అది ఇక్కడ లేదు, అక్కడ లేదు, అక్కడ లేదు, అక్కడున్న వస్తువు ఇక్కడ లేదు, పరిచ్ఛిన్నం అయిపోయింది. పరిచ్ఛిన్నమైనది ఒకటి ఉన్నప్పుడు అపరిచ్ఛిన్నమైనది ఉండాలిగా. మరి ఇవన్నీ అశాశ్వతాలు. అశాశ్వతం అనేది ఉన్నప్పుడు శాశ్వతం ఉండాలిగా. ఇవన్నీ తెలియకపోవటం అనేది ఉన్నప్పుడు సంపూర్ణంగా తెలియటం అనేది ఉండాలిగా. ఆ ఉన్నదే పరమాత్మ. ఇదంతా అనిత్యం. ఇదే శుద్ధ అద్వైత జ్ఞానం. అది తెలుసుకోవటానికి నీగో ఈ శూర్పణఖకు కానీ ఈ రావణాసురుడికి కానీ ఏవి అడ్డం పడుతున్నాయో అవే మనకి అడ్డం పడుతున్నాయి చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు? అకంపనుడు. అకంపనుడు ద్వారా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే తెలియకుండానే పరమాత్మని గురించి చక్కటి మంచి మాటలు ఉదాహరించుతూ చెప్తాడు. అది లక్షణం. ఎందుకని లోపల పరమాత్మ ఉన్నాడుగా. పుత్రో దశరథస్యాస్తి. దశరథుడనే ఒక మహారాజు గారు ఉన్నాడయ్యా. తస్య ఆయనకి దశరథస్య ఏక పుత్ర అస్తి. ఓ కొడుకు ఉన్నాడయ్యా. సింహ సంహననో యథ. ఇంతకుముందు రూప సంహననం అనే మాట ఉపయోగించాడు శూర్పణఖ చూసినప్పుడు. అక్కడ కామానికి నిదర్శనం. ఇక్కడ వీడు ఏం చూశాడు? అకంపనుడు ఆయన పరాక్రమం చూశాడు. పరాక్రమానికి లోకంలో గుర్తు సింహం. దానికి భయం అంటూ తెలియదు. ఎలా ఎటువంటి దాని మీద ఏనుగు ఎంత పెద్దదైనా ఏనుగు మీదకి లంఘిస్తుంది. అలాంటి సింహ సంహరణం కలవాడు. ఈ సింహ సంహరణం దేనికి? యుద్ధంలో శత్రువుల్ని జయించడానికి. అదిగో అటువంటి సింహ సంహరణ స్వభావం ఉంటేనే మనం తన్నిరోధకమైనటువంటి లక్షణాల్ని పోగొట్టుకోగలం. సింహ సంహనన. సింహం అంటే అవయవ విన్యాసం కలవాడు. హతం తేన జన. రామో నామ. ఎవరయ్యా ఆయన పేరేమిటయ్యా? రామో నామ వృషస్కంధ. వృషం. ఆ వృషము ఆబోతు యొక్క ఆ మూపురం ఎలా ఉంటుందో ఈయన స్కంధాలు భుజస్కంధాలు అలా ఉన్నాయి. అంటే ఆ భుజస్కంధాలు అలా ఉండటం పరాక్రమానికి చిహ్నం, శూరుడికి చిహ్నం. రామో నామ వృషస్కంధో వృత్త ఆయత మహాభుజ. గుండ్రనై వృత్త ఆయత పొడవైన విశాలమైన భుజములు కలవాడు, మూపులు కలవాడు. వృషస్కంధం వృషం యొక్క మూపు అంటే మూపు భుజం ఈ రెండు భాగాలు కలవాడు. అద్భుతమైన శ్లోకం. శ్రీరామమూర్తి యొక్క రూపాన్ని కళ్ళ ముందు ఉంచేటటువంటి శ్లోకం అకంపనుడితో చెప్పించాడు. ఇంకా వాల్మీకి అర్థమే ఉంది. అకంపనుడు ఏం చూశాడో అది చెప్తున్నాడు. నేను దేవుణ్ణి వర్ణిస్తున్నాను అనుకుని చెప్పట్లా ఆ పిచ్చివాడు. ఏం చెప్తున్నాడు? చూసినట్టు చెప్తున్నాడు. అందులో అబద్ధం లేదు. ఏమిటది? ఆయన చెప్పాడు. ఆయన వాళ్ళతో కరుడితో చెప్పాడు, నేను దశరథుడు కుమారుణ్ణి, ఆయన ఆజ్ఞ ప్రకారం వచ్చాను, ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను సంహరిస్తాను అని చెప్పాడుగా. ఆ మాటలు విన్నాడుగా అకంపనుడు. అందుకని దశరథుడు అనే మాట ఆయనకు అలా తెలిసిందని అనుకోవచ్చు. పైగా ఇతడు గూఢచారి కదా, అందరి దగ్గర నుంచి విషయాలు సేకరిస్తాడు కదా. ఆ విధంగా కూడా రాముడిని గురించిన వివరాలు సేకరించి ఉండవచ్చు. అందుకని పుత్రో దశరథస్యాస్తి సింహ సంహననో యదా రామో నామ వృషస్కంధో వృత్తాయతమాభుజ. ఇంకొకటి ఈ చెప్పేదెవరు? అకంపనుడు. వీడు మానవుడా, దానవుడా, వానరుడా? ఎవడు? వీడు రాక్షసుడే. అకంపనుడు కూడా రాక్షసుడే. కాబట్టే రాక్షస రాజ్యంలోకి, తమ రాజ్యంలోకి తాను శుభ్రంగా వెళ్ళాడు. వెళితే పుత్రో దశరథస్య అని ఎవరిని గురించి చెప్తున్నాడు? రాముని గురించి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? రాక్షసుడు చెప్తున్నాడు. ఈ వాక్యం ప్రశంసాపూర్వకంగా ఉందా, అవహేళనాపూర్వకంగా ఉందా? అవహేళనాపూర్వకంగా లేదు. అవహేళనాపూర్వకంగా ఉంటే ఇలా ఉండదు. అవహేళన కాదు, ప్రశంస కాదు, మరి ఏమిటి? ఉన్నది చెప్పాడు అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి.
శ్రీరాముణ్ణి గురించి ఆవిడ తరుణౌ రూపసంపన్నౌ కుమారౌ బల బల అని చెప్పింది కదా ఆవిడ. ఆ మాటలు చెప్పింది ఎవరు? వాళ్ళిద్దరి గురించి అద్భుతంగా రామలక్ష్మణుల గురించి చెప్పింది శూర్పణఖ. స్వామివారిని గురించి యథాతథంగా చెప్పిన వాళ్ళు రాక్షసులే. రావణాసురుని గురించి యథాతథంగా ఎవరు ఏ దేవతలు చెప్పలా. అంతే. ఇప్పుడు రాముణ్ణి గురించి రాక్షసులు చెప్పినప్పుడు రావణాసురుని గురించి దేవతలు చెప్పాలిగా, వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారు? రావణాసురుడి వల్ల బాధలు పడుతున్నాం కాబట్టి ఆ రావణాసురుడు పోతేనే కానీ మాకు పీడ విరగడవదు అని వాళ్ళు అంటారు. ఇది స్వామివారి యొక్క ప్రశస్తి, గొప్పతనం. అంటే అర్థం ఏంటనమాట? పుత్రో దశరథస్యాస్తి సింహ సంహననో యదా యువా యువా రామో నామ వృషస్కంధో వృత్తాయత మహాభుజ వీర పృథుయశా శ్రీమాన్ అతుల్య బల విక్రమ. ఇంకా వర్ణిస్తున్నాడు. ఇప్పటిదాకా విగ్రహాన్ని వర్ణించాడు, ఇప్పుడు స్వభావాన్ని చెప్తున్నాడు. వీర, ఆయన వీరుడయ్యా, మహావీరుడు. పృథుయశా, గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడు. నువ్వు రాముడి కీర్తి ప్రతిష్టలు ఎక్కడ విన్నావయ్యా? ఏమేమి విన్నావు? ఏ లోకాల్లో విన్నావు? ఏమని విన్నావు? అదంతా ఏం లేదు. వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటున్నారు, వీడు చెప్పేశాడు. మహాయశా పృథుయశా శ్రీమాన్, శ్రీమంతుడు. శ్రీ అంటే ఇక్కడ ధనం అని కాదు, శోభ, కాంతి. ఆ కాంతే అమ్మవారు. ఆ స్వామివారిలో జ్ఞానం యొక్క తెలివే అమ్మవారు. జ్ఞానం యొక్క ప్రకాశమే. ప్రకాశం అన్నా జ్ఞానం అన్నా ఒకటే. త్రిపుర రహస్యం ప్రకాశం అనే మాటనే ఉపయోగిస్తుంది, ప్రజ్ఞానం అనే మాటను తక్కువగా వాడుతుంది. అటువంటి జ్ఞానం యొక్క శోభే అమ్మవారు. శ్రీమంతుడు, శోభ గలవాడు. అతుల్య బల విక్రమ, సాటిలేని బల పరాక్రమాలు గలవాడు. హతంతేన జనస్థానం ఖరశ్చ సహ దూషణ, దూషణుడితో సహా కరుడితో చంపబడ్డాడు. ఇంకా త్రిశిరస్కుడు వాడు వేరే ఎందుకుంటాడు? బతికాడా? లేదు. వీళ్ళందరూ ఆయన చేత చంపబడ్డారు. అకంపన 2 శ్లోకాల్లో మొత్తం ఉన్న విషయాన్నంతా చెప్పాడు. ఇంకా ఎక్కువ చేస్తే రావణాసురుడి కోపం వస్తుంది. ఎందుకని? రావణాసురుడికి ఇప్పుడు శత్రువు అయ్యాడు కదా రాముడు. ఇప్పటిదాకా ఆయన గురించిన తెలుసో తెలియదో మనకు తెలియదు. రావణాసురుడికి తెలుసు, తెలియకుండా ఎందుకుంటుంది? కానీ వాల్మీకి చెప్పలా, ఇదే చెప్పటం. ఎప్పుడైతే జనస్థానంలో తన బంధువులందరినీ రావణుడు చంపాడో అప్పుడు ఆయన వెంటనే శత్రువు అయిపోయాడు కదా. శత్రువుని గురించి ఎక్కువగా పొగిడితే ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకని 2 శ్లోకాల్లో చెప్పాడు. ఆ 2 శ్లోకాల్లో కూడా చెప్పవలసిందంతా స్పష్టంగా చక్కగా సారం అంతా 2 శ్లోకాల్లో పిండి నింపి చెప్పేశాడు. అకంపన వచశ్రుత్వ రావణో రాక్షసాధిప నాగేంద్రయువ నిశ్వస్య. నాగేంద్రయువ, పెద్ద మహాసర్పంలాగా బుసలు కొట్టాడు. నిశ్వస్య వచనంచ ఇదం అబ్రవీతు అంటున్నాడు. ఏమని? ససురేంద్రేణ సంయుక్తో రామ సర్వామరై సహ ఉపయాతో జనస్థానం బ్రూహి కచ్చిదకంపన. రాముడు చెప్పాడా? అలాగా. అయితే రాముడు ఆ ఇంద్రుణ్ణి మరి మిగిలిన దేవతలందరినీ వెంట పెట్టుకుని జనస్థానానికి వచ్చాడా? రాముడు దశరథుని కుమారుడు. రాముడు ఒక్కడు వచ్చాడా? ఒక్కడు ఎందుకు వస్తాడబ్బా? రాడు. ఎందుకని? సామాన్య మానవుడికి అంత శక్తి ఎక్కడదయ్యా? వాళ్ళు వచ్చారేమో ఈయన వెంట పెట్టుకొని. అదే ఆ సంగతి నీకు తెలుసా? తెలిస్తే ఆ మాట కూడా చెప్పు. అలా కాకపోతే ఒంటరిగా వచ్చినటువంటి ఆ శ్రీరాముడు సర్వరాక్షస సంహారం చెయ్యగలిగిన సామర్థ్యం ఎలా ఉంటుందో ఒక మానవుడికి? 14,000 మంది రాక్షసుల్ని అరగడియలో చంపడం అంటే ఇదేమైనా మానవుడికి సాధ్యమయ్యే విషయమా? దేవతలను వెంట పెట్టుకునే వచ్చి ఉంటాడు. ఆ మాట చెప్పు నువ్వు. ఇప్పుడు మళ్ళీ ఆ దేవతలను ఒక్కొక్కరిని పట్టుకుని వాయించబడేస్తా, వాళ్ళకు ఉన్న రోగం వదిలిపోతుంది. అప్పుడు ఈ రాముడి యొక్క ఇది కూడా అయిపోతుంది. ఆ ఆలోచనలో ఉండి ఉంటాడు.
అందుకనే ఆ మాట అంటున్నాడు రావణాసురుడు. స సురేంద్రేణ సంయుక్త రామ సర్వామరై సహ, దేవతలందరినీ కట్టకట్టుకుని వాళ్ళు ఆ సురేంద్రుడు వెనకాల వచ్చి ఉంటారు. జనస్థానం వచ్చారంటావా? బ్రూహి, చెప్పు నాతో. రావణస్య పునర్వాక్యం, చక్కడై సంభాషణ చూడండి ఎలా ఉందో, ఎంత చక్కగా ఉందో. అకంబరుడి మాట, రావణాసురుడి మాట, మళ్ళీ అకంబరుడు, మళ్ళీ రావణాసురుడు, ఇప్పుడు మళ్ళీ అకంబరుడు అంటున్నాడు. రావణస్య పునర్వాక్యం నిశమ్యతతు అకంపన ఆచక్షే బలంతస్య విక్రమంచ మహత్. ఇప్పుడు అవకాశం దొరికింది అకంపనుడికి. ఆ అవకాశం తెలిసి దొరికిందా తెలియక దొరికిందా అది వేరు. ఇంతకు ముందే కనుక మొట్టమొదటే శ్రీరామచంద్రుడి పరాక్రమాన్ని వర్ణిస్తూ కూర్చుంటే నెత్తి మీద కొడతాడు రావణాసురుడు. అలా చేయకూడదు కాబట్టి చెప్పవలసిన విధానంగా చెప్పాడు. ఇప్పుడు ఈ రావణాసురుడు తెలివి తక్కువగా ఆ రాముని యొక్క పరాక్రమాన్ని అకంపనుడి చేత వర్ణింపచేసుకొని తాను వినే స్థితికి తానే తెచ్చుకున్నాడు. ఇదే రాక్షస లక్షణం, అవివేకం, తెలివి తక్కువతనం. రావణస్య పునర్వాక్యం నిశమ్య తదకంపన అజజక్షే బలంతస్య విక్రమంచ మహాత్మన. ఇక నిర్భయంగా చెప్పేస్తాడు. ఇక నా భయం అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఏమంటున్నాడు? రామో నామ మహాతేజాక, విజృంభించి చెబుతున్నాడు. రాముడు అంటే ఎవరనుకున్నావు? మహాతేజ, తేజస్శాలి. ఈ తేజస్సు అంటే ఏమిటి? రావణాసురుడిలో కూడా తేజస్సు ఉంది కదా. రాముడు తేజస్శాలి అని చెప్తున్నారు. ఈ తేజస్సుకి ఆ తేజస్సుకి తేడా ఉన్నదా? స్పష్టంగా ఉన్నది. ఇది ద్వైత రూపమైన తేజస్సు, తద్భిన్నమైన తేజస్సు అది. అక్కడ ఆ తేజస్సు ఒకటే ఉంటుంది. ఇక్కడ ఈ ద్వైతంలో ఇలాంటి తేజస్సులు 1 కాదు 10 కాదు, 1,000,000 ఉంటాయి. అన్ని తేజస్సులే, ఏది కాదు. కాబట్టి ఇవన్నీ అస్థిరమైనవి, స్థిరమైనవి కాదు. అస్థిరాలు ఎక్కువ ఉన్నప్పుడు స్థిరమైనది ఒకటి ఉండాలి. అదే తేజస్సు, అదే అద్వైతమైన శ్రీరామ తేజస్సు. రామో నామ మహాతేజ శ్రేష్ఠ సర్వధనుష్మతాం. మళ్ళీ లోకంలోకి రావాలి. లోకంలోకి వచ్చి చెప్పకపోతే రామతత్వం అర్థం కాదు. రామతత్వానికి 2 పార్శ్వాలు ఉన్నాయి. ఈ మాట మనం ఇంతవరకు ఎప్పుడూ చెప్పుకోలేదు, ఇప్పుడే చెప్పుకుంటున్నాం. ఎందుకని? అవసరం, సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి. రామతత్వాన్ని మనం 2 దృష్టులతో చూడాలి. 1 లౌకిక దృష్టి, కథా దృష్టి. 2 పారలౌకిక దృష్టి, కథ అతీత దృష్టితో చూడాలి. కథని మించిపోయి చూస్తే పరమాత్మ. మనకి ఈ 2 ప్రధానమేనా? 2 ప్రధానమే. కానీ ఈ లౌకిక తత్వం కంటే అలౌకిక తత్వం మీదనే దృష్టి ఎక్కువ. ఎందుకని? ఈ లౌకిక తత్వాన్ని ఆధారం చేసుకునే మనం ఆ అలౌకిక తత్వాన్ని చేరుకోవాలి తప్ప మనకు అంతకంటే వేరే మార్గం లేదు. అసలు లేదా మార్గం ఉంది. అది ఎవరికి? ఎవరో మహానుభావులకి ఎన్నో జన్మల నుంచి ఆ అద్వైత భావనలో స్థిరపడిపోయి ఉన్న వాళ్ళకి బాల్యంలోనే ప్రహ్లాదుడు లాంటి వాళ్ళకి రావచ్చు. మీరు మాటిమాటికి ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు ఇప్పుడు ఉంటారు, మనకు కనపడరు, బయటికి తెలియదు, మనం తెలుసుకోలేం. రామో నామ మహాతేజ శ్రేష్ఠ సర్వధనుష్మతాం. ధనుష్మాన్ అంటే ధనుస్సుని ధరించిన వాళ్ళందరిలో కూడా శ్రేష్ఠ, ఆయన చాలా గొప్పవాడు. అందుకనే 14,000 మందిని సంహరించాడు. రాక్షసులకి ధనుర్విద్య రాదు, చేత కాదు. వాళ్ళకు వచ్చిన ధనుర్విద్య అధమమైన ధనుర్విద్య. ఎందుకని? ధనుర్విద్య అనేది ఒక వేదం. ధనుర్వేదం, ఆయుర్వేదం ఇవన్నీ ఉపవేదాలు. ఆ వేద ధర్మాన్ని ఉపబ్రహ్మణం చేయటం కోసం ఇవే వచ్చినాయి. వేదము పరమపురుషుణ్ణి వర్ణించి చెప్పినప్పుడు, పరమపురుష స్థితిని చేరుకునే విధానం చెప్పినప్పుడు, ఆ పరమపురుషుణ్ణి నిత్యము భావించే వాళ్ళని గురించి చెప్పినప్పుడు
వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? వేదాందే. అందుకని ఏం చెప్పింది? ధనుర్వేదం చెప్పింది. లేకపోతే వేదానికి ధనుర్వేదం చెప్పాల్సిన అవసరం ఏముంది? ధనుర్వేదం చెప్పడమే కాదు, ఆ ధనుర్వేదంలో మళ్ళీ రెండు భేదాలు. కేవలం బాణాలు బాణాలుగానే ప్రయోగించటం, అలా కాక వాటికి మంత్రశక్తితో వాటిని నిబద్ధించి మంత్రశక్తి పూర్వకంగా ప్రయోగిస్తే ఆ మంత్రార్థం ఆ బాణం మీద ఉండి ఆ పని నెరవేరుస్తుంది. అది అస్త్రశస్త్రాలు. ఈ అస్త్రశస్త్ర విభాగం ధనుర్విద్యలో కలిపి పెట్టి ఉంచి వేదం ధనుర్వేదాన్ని ఎందుకు చెప్పింది అంటే ఆ వేదానుష్ఠాతలకి ఏ ప్రమాదం రాకుండా అది చెప్పిందా? అలాగే ఆయుర్వేదాన్ని చెప్పింది. అదెందుకు? ఇప్పుడు ఈ ప్రకృతిలో అమృతము ఉంది, మృతము ఉంది. ఇంకొక మాట, ఇందాక మనం కొన్ని ద్వంద్వ పదాలు చెప్పుకున్నాం. మృతం ఉన్నప్పుడు అమృతం ఉండదా? అంతా చచ్చిపోయేదే అయినప్పుడు చచ్చిపోనిది ఒకటి ఉండి తీరాలి. ఎవరైనా ఈ విషయం ఒప్పుకు తీరాల్సిందే. కాబట్టి ఆ వేద అనుష్ఠాతలకి, వేద ధర్మ వేద యజ్ఞ అనుష్ఠాతులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే, అబ్బాయి మీరు ఈ ఆయుర్వేదంలో చెప్పిన విధానం ప్రకారం మీ శరీరాన్ని కాపాడుకుని తద్వారా ఇంకా వేద అధ్యయనం చెయ్యండి అని చెప్పడానికి ఆయుర్వేదాన్ని తీసుకొచ్చింది. ఈ రెండే కాక జ్యోతిష్ శాస్త్రం అది ఎందుకు తెచ్చింది? మీరు వేదంలో చెప్పబడినటువంటి కర్మకాండ అంతా ఏ ఏ కాలంలో ఏ ఋతువుల్లో ఏ తిథుల్లో చేయాలో అదంతా చెప్పడానికి ఇది తీసుకొచ్చింది, జ్యోతిర్విద్యను తీసుకొచ్చింది. కాబట్టి ఈ మూడు వేదానికి ఉపభాగాలుగా చెప్పాం. చెప్తే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? రాము సర్వ ధనుష్మతాం శ్రేష్ఠ. కాబట్టే 14,000. ఇప్పుడు అర్థమవుతుంది మనకి 14,000 మందిని ఒక్క రాముడు ఎలా చంపాడు. ఇది మీరు భౌతిక దృష్టితో చూస్తే ఎట్టి పరిస్థితుల్లో నో, ఇది మేము నమ్మం అనేస్తారు అందరూ. అన్నవాళ్ళు ఉన్నారు. అది ఈ భౌతిక లెవెల్లో ద్వైత దృష్టితో చెప్పి ఒప్పించగలగడం, అలాంటిది వదిలేయటమే. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. ఎవరు చెప్తే ఎవరు వింటారు? ఎవరు వినరు. కానీ ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ? ద్వైతం అంటేనే సమస్యల పుట్ట. ద్వైతం అంటే సమస్యలే. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం అద్వైతం. అద్వైతంలో సమస్య లేదు, పరిష్కారం అంతకంటే లేదు. ఉన్నది ఒకటే జ్ఞానం అయినప్పుడు ద్వితీయాద్వై భయం. ద్వితీయం అంటే ద్వైతం, రెండవది ఉంటేనే భయం. అసలు రెండవది లేనప్పుడు నీకు నాకు అసలు నువ్వు లేవు నేను లేను, మళ్ళీ నువ్వు నేను వేదము రెండు, నేను బ్రాహ్మీ స్థితి రెండు ఉంటే అది అజ్ఞానమే. అందుకని ఇవన్నీ చాలా ఉపనిషత్తుల్లో లోతైన విషయాలు. సరే, రామో నామ మహాతేజాః శ్రేష్ఠ సర్వధనుష్మతాం దివ్యాస్త్ర గుణ సంపన్న పురందర సమోయుధి. యుద్ధంలో దేవేంద్రుడితో సమానమైన వాడు. ఆ దేవేంద్రుడిని ఇందాక లెక్క చేయలేదు రావణాసురుడు, అహంకారం. ఇక్కడ మళ్ళీ రావణాసురుడిని శ్రీరాముడిని ఈ పురందర సమోయుధి దేవేంద్రుడితో. ఏమిటి ఈ మనస్సుకి రెండు రకాలైన ఇది ఎందుకు ఇలా వాల్మీకి మనలో సందేహాల్ని కలిగిస్తున్నాడు అంటే, దేవేంద్రుడు మనస్సే అని చెప్పుకున్నాం కదా. ఇంద్రుడు ఈ రావణాసురుడు ఏం చేస్తాడు? మన మనస్సుని తన అధీనంలో పెట్టుకుంటాడు. తన అధీనంలో మనస్సును పెట్టుకునే లక్షణాన్ని విడిచిపెట్టేస్తే మనస్సు అప్పుడు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని చూపిస్తుంది. ఆ స్థితి కోరతాడు అద్వైతుడు. అందుకని ఆ స్థితిలో రాముడు దేవేంద్రుడితో సమానమైనటువంటి యుద్ధ పరాక్రమం కలవాడని అక్కడ చెప్పాడు. ఆ దేవేంద్రుడిని నేను చాలాసార్లు ఓడించాను. నీ మొహం, నువ్వు దేవేంద్రుడిని ఓడించడం ఏమిటి? దేవేంద్రుడు అంటే నిన్ను నువ్వు జయించుకోవడం, అది నీ వల్ల కాలా. దేవేంద్రుడు ఒక మనిషి ఉన్నాడని, ఒక దేవత ఉందని, ఆయన దేవతలకు అధిపతి అని, నేను జయించానని, ఇదంతా రావణాసురుడి అహంకారం, గర్వం. ఆ లక్షణం పోవాలి ముందు.
అది పోతేనే కానీ, కళ్ళకి పట్టుకున్న ఆ తైమిరిక దోషం పోతేనే కానీ మీ ఎవరికైనా అద్వైత తత్వం అర్థం కాదు. అద్వైత తత్వం అర్థం కావటం చాలా కష్టం అండి. ప్రాక్తన జన్మ సంస్కారం లేకపోతే అది తెలియదు. ఇదిగో ఈ రావణాసురుడు తంతే. ఇలాగే ఉంటాయి వాదాలు. అదే చెప్తున్నారు, రామో నామ మహాతేజ శ్రేష్ఠ సర్వధనుష్మతాం దివ్యాస్త్ర గుణ సంపన్న. అస్త్రశస్త్రాల గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. రాముని వద్ద దివ్యాస్త్రాలు ఉన్నాయి, మంత్రబలం ఉన్నది, ఆ మంత్రాలతో ప్రయోగించిన అస్త్రబలం ఉన్నది. అందుకనే ఆ గాంధర్వాస్త్రంతో అందరినీ, మానవాస్త్రంతో మారీచుడిని కొట్టినట్టు అర్జునుడు ఆ సంమోహనాస్త్రంతో కౌరవ సైన్యాన్ని అంతటినీ పడగొట్ల. అలాగా దివ్యాస్త్ర గుణ సంపన్న పురంధర సమోయుధి. దేవేంద్రుడితో సమానమైనటువంటి గొప్ప యుద్ధ పరిజ్ఞానం కలవాడు. మరి ఆయన ఉన్నాడు కదా, ఆ ఇంకొక ఆయన ఉన్నాడన్నావే పక్కన. అవునండి, ఆయన తమ్ముడు లక్ష్మణుడు. ఆయన గురించి తర్వాత శ్లోకంలో వివరించి చెప్తానన్నాడు అకంపనుడు. అంతవరకు తర్వాత తెలుసుకుందాం మనం. స్వస్తి.